హాయ్, నా పేరు కావ్య కళ్యాణరామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. దాదాపు 78 సంవత్సరాలు స్వతంత్ర పరిపాలనలో అత్యధిక భాగం మన రాయలసీమ నాయకులే. అంటే దాదాపు 40 సంవత్సరాలు పైన మన రాయలసీమ నాయకులే ముఖ్యమంత్రులు అయ్యారు. మరి 78 సంవత్సరాలలో ఈ హంద్రినీవా మొదలుపెట్టి 37 సంవత్సరాలైంది. ఈ 37 సంవత్సరాలైనా కూడా హంద్రినీవా, గాలేరు నగరి, తెలుగుగంగ ప్రాజెక్టుల్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారు? వాస్తవానికి హంద్రినీవా ప్రాజెక్టు డిపిఆర్లో నిర్దేశించిన దాని ప్రకారం 6 సంవత్సరాలలో పూర్తి చేయాలి. 6 సంవత్సరాలలో అంటే 93, 94 డిపిఆర్ ప్రకారము 2000-2001కి పూర్తి చేయాల్సినటువంటి ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు 5 టీఎంసీలకు కుదించి ఆ యొక్క పని పూర్తిగా పక్కకు పెట్టేశాడు. మళ్ళా 2004లో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే దాని పూర్తి స్థాయి 40 టీఎంసీల పూర్తి స్థాయి హంద్రినీవాను ప్రాజెక్టు ప్రారంభించి 2012 నాటికి జీడిపల్లికి తీసుకుని వచ్చారు. ఇప్పటికి 10 సంవత్సరాలైనా 65% అప్పటికే పూర్తి అయింది. 12 సంవత్సరాలైనా ఆ 35% పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టు హంద్రినీవాని ఈ రోజు కూడా పూర్తి చేయలేకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కనుక ఈ రాయలసీమ నాయకులు ఒకవైపు చంద్రబాబు నాయుడు, ఒకవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు అధికారంలోకి వస్తున్నారు రాయలసీమ నాయకులు. కానీ రాయలసీమలో ప్రతి ఎకరాకు, ప్రతి చెరువుకి నీళ్ళు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. మరి మనకు ఉన్నటువంటి ఈ హంద్రినీవానే కుదించినప్పుడు మరి 32,97,000 ఎకరాలు ప్రతి ఎకరాకు ఎట్లా నీళ్ళు ఇస్తారు? 1448 చెరువులు ఉన్నప్పుడు ప్రతి చెరువుకు ఏ రకంగా నీళ్ళు ఇస్తారు? మీరు స్పష్టం చేయాలి. ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తామని చెప్తే ఎట్లా ఇస్తారు? అది చెప్పాలి. చెప్పకుండా మేము ప్రతి ఎకరాకు, ప్రతి చెరువుకి నీళ్ళు ఇస్తామని చెప్పడం అనేది అది ప్రజలు మభ్యపెట్టడం కోసమే చేస్తున్నటువంటి ఈ ఎన్డీఏ చంద్రబాబు ప్రభుత్వము దీనికి సరైనటువంటి చర్యలు తీసుకోవడానికి ప్రతిపక్షము లేదా అఖిలపక్షము, మిగతా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలని ఒక అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసి వారి సలహాలు తీసుకొని ఈ రాయలసీమలో ఏవైతే తీవ్రమైనటువంటి కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి, ఇక్కడ అభివృద్ధి చేయడానికి, కరువులు, వలసలు, రైతుల ఆత్మహత్యలు, ఎడారిగా పోతున్నటువంటి ఈ అనంతపురం జిల్లాను రక్షించుకోవడానికి ఈ రకంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వము అందరితోనూ చర్చించి ఈ యొక్క భవిష్యత్తులో ఈ హంద్రినీవా కానీ, గాలేరు నగర్ కానీ, లేదా తెలుగుగంగ కానీ, లేదా రేపు పొద్దున సమాంతర కాలువ ద్వారా ఈ ప్రాంతాన్ని నదీ జలాల ద్వారానే మన రాయలసీమ, ప్రధానంగా అనంతపురం జిల్లా సస్యశ్యామలం చేయడానికి అవకాశం ఉంది తప్పితే ఈ వర్షాధారంతో ఎట్టి పరిస్థితుల్లోనూ భవిష్యత్తులో మనం నమ్ముకుంటే భవిష్యత్తులో ఎడారిగా మారే ప్రమాదం ఉందని చెప్పేసి మేము ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఈ చర్చల ద్వారా ఈ రాయలసీమను సమస్యలను పరిష్కరించేదానికి కృషి చేయాలని చెప్పి జలసాధన సమితి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు హంద్రినీవాకి 3,800 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టామని చెప్పి, అంటే బడ్జెట్లో ఖర్చు పెడతామని చెప్పి ఆయన అన్నాడు. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. అయితే ఆ 3,800 కోట్ల రూపాయలు దేనికి ఖర్చు పెడుతున్నారు? హంద్రినీవా కాలువను, హంద్రినీవా ప్రయోజనాలను సమాధి కట్టేదానికి ఆ బడ్జెట్ చేస్తున్నారు తప్పితే హంద్రినీవా ప్రయోజనాలని, పూర్తి స్థాయి ప్రయోజనాలకు అది ఉపయోగపడడం లేదు. పూర్తి ప్రయోజనాలు కలగాలంటే 10,000 క్యూసెక్కులకు వెడల్పు చేయాలి. దానికి పూర్తి స్థాయి 6 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే విధంగా దాన్ని డిజైన్నే మార్చాలి. కాలు వెడల్పు చేయాలి, పిల్ల కాలువలు ఏర్పాటు చేయాలి, పిల్ల కాలువ ద్వారా ఆయకట్టుకు నీరు అందించే విధంగా పూర్తి డిజైన్నే మార్చేయాలి. ఈరోజు మీరు చెరువులకు నీళ్ళు ఇస్తారా, లేదా పిల్ల కాలువ ద్వారా నీళ్ళు ఇస్తారా, ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తారు ఏమి అనేది అసలు స్పష్టం చేయడం లేదు. మరి ఒకవైపు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తామంటాడు, ప్రతి చెరువుకు నీళ్ళు ఇస్తామంటాడు. ఏ రకంగా ప్రతి ఎకరాకు, ప్రతి చెరువుకు నీళ్ళు ఇస్తారనేది ప్రజలకు చెప్పాలి.
నీళ్లు లేకోకుండా ఎట్లా ఇవ్వడం సాధ్యమవుతుంది? ఈ వచ్చేటటువంటి 40 టీఎంసీలు అంద్రినీవా ద్వారా వచ్చేటటువంటి 40 టీఎంసీలు లేదా హెచ్ఎల్సి ద్వారా వచ్చేటటువంటి 36 టీఎంసీలతోటి ఏ రకంగా 32,97,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తారు? ఇస్తామన్నాడు, ఏ రకంగా ఇస్తారో చెప్పాలి. చెప్పాల్సిన బాధ్యత మీ పైన ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం పైన ఉంది అని చెప్పేసి మేము చంద్రబాబు ప్రభుత్వాన్ని మీరు స్పష్టం చేయండి ఏ రకంగా ఇస్తారని చెప్పి మేము జలసాధన సమితి ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు 1100 క్యూసెక్కులు ఏదైతే ఇప్పుడు ఈ రోజు ఉందో దాన్ని లైనింగ్ చేస్తే 2500 క్యూసెక్కులు తీసుకోవచ్చు అని చెప్తున్నారు. దాన్ని 2500 క్యూసెక్కులు తీసుకున్నప్పటికీ కూడా మీకు మొత్తం అంతా కూడా 2 నెలల్లో ఎత్తిపోసుకోవాలనుకుంటే అక్కడ ఉన్నది కేవలము 7 రిజర్వాయర్లు ఉన్నాయి. ఈ హంద్రినీవా కాలువ వెంబడి 7 రిజర్వాయర్లు ఉన్నాయి. 7 రిజర్వాయర్లు కూడా 10 టీఎంసీలు మాత్రమే రిజర్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ 10 టీఎంసీల ద్వారా ఈ 7 రిజర్వాయర్ల ద్వారా ఈ నీటిని ఎక్కువ నిల్వ చేసుకోకోకుండా ఈ 1000 లేదా 2500 మీరు ఏదైతే చెప్తున్నారో ఆ క్యూసెక్కుల ద్వారా ఆశించిన ప్రయోజనం నెరవేరదు. అది మొత్తము హంద్రినీవా ప్రయోజనాలకే విఘాతం కలుగుతుంది. లైనింగ్ చేస్తే లైనింగ్ మొదట ఆపు చేయండి. ఆపు చేసి వెడల్పు చేసిన తర్వాత లైనింగ్ చేయాలనా లేదా అనేది తర్వాత కాల్సింటే భవిష్యత్తులో మనం దాన్ని ఆలోచన చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే 3 నెలల లోపల మీరు లైనింగ్ చేస్తామని చెప్తున్నారు. కాలువ వెడల్పు చేయండి. ఆ రోజు అవసరం అనుకుంటే ఆ రోజు చేయండి మీరు. కానీ కాలువ వెడల్పు చేయకనే లైనింగ్ చేయడం అనేది అది అంద్రినీవా ప్రయోజనాలని శాశ్వతంగా సమాధి కట్టి శాశ్వతంగా గడ్డి కొట్టేదానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే. ఇది చాలా అనంతపురం జిల్లా ప్రజలకు తీవ్రమైనటువంటి మరింత తీవ్రమైన కరువుల్లోకి నెట్టివేసేటటువంటి ప్రమాదం ఉంది. ఇప్పుడు వచ్చే 40 టీఎంసీలు మొత్తం అంతా త్రాగునీటికి పరిశ్రమలకే సరిపోతుంది. ఇప్పుడు హెచ్ఎల్సీలో వచ్చేటటువంటి నీళ్ళన్నీ కూడా 10 టీఎంసీలు ఓన్లీ తాగునీటికే సరిపోతున్నాయి. పరిశ్రమలకు తాగునీటికి ఈ హెచ్ఎల్సి లేదా హంద్రినీవా వచ్చే నీళ్ళన్నీ కూడా సరిపోతాయి తప్పితే ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు వ్యవసాయానికి ఇచ్చే పరిస్థితి లేవు దీని ద్వారా, ఈ రకమైనటువంటి విధానాల ద్వారా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వెంటనే నేడు ప్రారంభించినటువంటి పనులను రద్దు చేసి కాలువలు వెడల్పు చేసేటటువంటి కార్యక్రమం తీసుకోండి. ఆ వెడల్పు చేసిన తర్వాత ఏ మేరకు ప్రయోజనము వనకూరుతుందో అప్పుడు కాల్చుంటే లైనింగ్ చేయండి అని చెప్పి మేము కోరుతున్నాం. అటువంటి దాని ప్రకారము 413 టీఎంసీలు అవసరం ఉన్నది. అందులో 70 టీఎంసీలు మాత్రమే లభ్యమవుతున్నది. 345 టీఎంసీలు మనకు అవసరం ఉన్నది. అందులో 1578 టీఎంసీలు నీరు లభ్యమవుతా ఉంది. గోదావరి, కృష్ణా, పెన్నా, మిగతా అన్నో నదులు కలిసి మనకున్నటువంటి భూభాగము అనంతపురం జిల్లాలో 16% ఉంది. ఆ 16% మనకు రావాల్సిన వాటా 252 టీఎంసీలు రావాలి. మనకు వస్తున్నటువంటి 36 టీఎంసీలు తీసేస్తే మనకి ఇంకా 216 టీఎంసీలు మన అనంతపురం జిల్లా వాటాగా రావాలి. కాబట్టి సమపంపిణీ చేయండి. అన్ని ప్రాంతాలకు భూమి ప్రాతిపదికగా మీరు నదీ జలాలను పంచి మన అనంతపురం జిల్లాకు 216 టీఎంసీలు మా వాటా రావాలి. ఆ వాటాను పంచేదానికి మీరు ఏ రకంగా నీళ్ళు ఇస్తారు? అంద్రినీవా ద్వారా ఇస్తారా? హెచ్ఎల్సి ద్వారా ఇస్తారా? సమాంతర కాలువ ద్వారా ఇస్తారా? మా వాటా, మా హక్కు అది. దాని ప్రకారము 216 టీఎంసీలు మాకు రావాలి. అందుకు మీరు ప్రయత్నాలు చేయండి అని మేము చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.